నమస్తే చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాంగ్రెస్ లో చేరిన గంధకూరు బీఆర్ఎస్ నాయకులు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్వి కోఆపరేటివ్ సొసైటీలో అక్రమ దందా. మేడ్చల్ మున్సిపల్ కోఆప్షన్ నవీన్ రెడ్డిలను అరెస్టు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు పూర్తి న్యాయం చేస్తామని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ తొక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి పలువురు ఉద్యమకారుల హస్తం గుటికి చేరారు. వారికి 3 రంగుల కండువాలు కప్పి పార్టీలోకి కిచ్చెన్న ఆహ్వానించారు. సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ యావత్ తెలంగాణ సమాజాన్ని నమ్మించి మోసం చేసిన కన్నడు మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమకారులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులను సైతం నెట్టేట ముంచి గద్దెనెక్కి తెలంగాణ ఆశయాలను తుంగలు తొక్కారని లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి గారు నెరవేర్చుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్, నరసింహాచారి సహా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రమేష్ చారి, గుడ్లపల్లి రాములు, పద్మ, అమృత, పి నరసింహ, భాషాగౌడ్, గడిగ రవి, జంగయ్య సహా పలువురు కండువాలు కప్పుకున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్వి కోఆపరేటివ్ సొసైటీలో అక్రమ దందా. కెమికల్ డ్రమ్ముల రీసైక్లింగ్ పేరుతో వందల సంఖ్యలో వెలిసిన ప్రమాదకరం కెమికల్ డ్రమ్ముల క్లీనింగ్ గోదాంలో కడిగిన డ్రమ్ముల కెమికల్స్ ని నేరుగా నాలాలోకి వదులుతున్న కేటకాలు. నిన్న రాత్రి నుండి సుభాష్ నగర్ తీవ్ర దుర్గంధంతో రోడ్లపై పారుతున్న రక్తపు కలర్ లో ప్రమాదకరమైన కెమికల్స్. ఇలాంటి ఘటనలపై పిల్లలు ఎక్కువ అట్నుంచి రాలా ఇదిగో ఆ లాస్ట్ వరకు ఎండ్ అక్కడి నుంచి డ్రైనేజ్ అవతలకు లేదు. మోరీ జామ్ అయినట్టు అనిపిస్తే ఇట్లా వెనక్కి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడే చౌరస్ దగ్గర ఉన్నాం రండి. మనీ పెట్టిన మేము ఆల్రెడీ ఆయనకి చెప్పినాం. ఆయన మా దాంట్లో మళ్ళీ ఇది సుభాష్ నగర్ 130 డివిజన్ వెంకటాద్రి నగర్ లో
చౌరస్తాలో నేను అనుకోకుండా సాయంత్రం 6-6:30 సమయంలో డ్రైనేజ్ నుంచి వెళ్ళి విపరీతంగా మ్యాన్హోల్ నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అవి జనరల్గా అంతటా మురుగునీళ్ళు డ్రైనేజీలు పొంగితే నల్లగా వస్తాయి. కానీ అనుకోకుండా ఇది ఒక రక్తంలాగా ఎర్రగా ఏదో కెమికల్ వాటర్ వచ్చి స్మెల్తోని దుర్గంధంగా రావడానికి చాలా ఇబ్బందులు పడడం, దారిలో మెయిన్ రోడ్లు అయిపోయి ఇది మాకు ఎప్పుడు జరుగుతున్న సమస్యనే, ఈరోజు కొత్తగా ఇందేం కాదు. కానీ నిన్న కొంచెం ఎక్కువై ఓవర్ఫ్లో అవ్వడం వల్ల తెలిసింది. అది ఓవర్ఫ్లో కాకుండా ఉంటే మాత్రం అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయేది. అది ఇది ఇక్కడ చాలా మటుకు మాకు కంపెనీలు ఆనుకొని ఉండడం వల్ల వాళ్ళు కెమికల్ డ్రమ్ములు కడగడం కానీ లేకపోతే కంపెనీలకు సంబంధించిన డ్రైనేజీలను దీనిలో కలపడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది నిన్న సాయంత్రం మేము ఇమీడియట్లీగా కంప్లైంట్ చేస్తే వాటర్ వర్క్స్ వాళ్ళు అధికారులు ఎమ్మడే స్పందించారు, వచ్చి వాళ్ళ కంపెనీలను ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. దాని మీద ఏ చర్యలు తీసుకుని నోటీస్ ఇస్తారు, ఈ సమస్య నుంచి మాకు ఎట్లా పరిష్కారం దొరుకుతుందని వేచి చూస్తున్నాము. నిన్న సాయంత్రం 6 గంటలకు ఇక్కడ వెంకటాద్రి నగర్ చౌరస్తాలో ఇక్కడ నివసించే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఏంటో రెడ్ కలర్ వాటర్ డ్రైనేజ్లోంచి వస్తున్నాయి, మాకు భయం వేస్తుందని చెప్పి. ఏంటా అని చెప్పి చూడడానికి వస్తే అవి ఎలా అంటే ఒక సుడిగుండం పొంగుతున్నట్టు డ్రైనేజ్ మూతల్లోంచి ఇలా పైకి వచ్చేసింది అనమాట. ఈ మొత్తం చౌరస్తాలో ఉన్న 5 డ్రైనేజ్లోంచి పొంగుతూనే ఉన్నాయి. ఒక డ్రైనేజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకటే పొంగుతుంది, ఇవి ఎలా వచ్చేస్తున్నాయి ఏంటని చెప్పేసి చూస్తే మొత్తం కాలువలాగా అక్కడ బొందలగడ దగ్గర స్టార్ట్ అయ్యి ఇది చివరి వరకు పొంగుతూనే ఉన్నాయి. అలా వెంటనే పీసీబీ అధికారులకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాము. ఆ అధికారులు వచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా ఏంటమ్మా అని అడిగితే మమ్మల్ని మాకు తెలియదండి, లాస్ట్ రోడ్లో ఏమైనా వస్తున్నాయేమో అని చెప్పాము. వాళ్ళు వెళ్ళారు. తర్వాత వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు. ఈ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాల్ చేసి మేడం ఇట్లా ఏదో రెడ్ కలర్ వాటర్ వస్తున్నాయంట అని చెప్పి వాళ్ళ మనుషులను పంపించారు. కానీ వాళ్ళు వచ్చేసరికి అవి బంద్ అయిపోయినాయి వాటర్ రావడం. వాళ్ళు మళ్ళీ పొద్దున్నే వచ్చి డ్రైనేజ్ మూతలన్నీ తీసి ఎక్కడి నుంచి వస్తున్నాయని వాళ్ళు ఎతికారు. కానీ ఆనవాళ్ళు లేకుండా ఉంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది. అక్కడ రోడ్ నెంబర్ 2లో మాత్రం ఏవో కెమికల్ డ్రమ్ములు కడుగుతున్నారు, నైట్ పూట చేస్తున్నారు అనమాట దందా. అక్కడ రెడ్ కలర్ పౌడర్ ఏదో డ్రమ్ముల నిండా నింపి ఉంది. ఆ పౌడర్నే ఏదో కెమికల్లో మిక్స్ చేసి వదిలినట్టు మాకైతే అనుమానంగా ఉంది. అదే రోడ్లో అలా నీళ్ళు వచ్చినట్టు మరకలు ఉన్నాయన్నమాట. ఆ వాటర్ మూలన రాత్రి దుర్గంధం, కాలు తీసి ఆ వాటర్లో పెట్టాలంటే చాలా భయం వేసేసి ఇతల ఒడ్డు ఎక్కడుందో చూసుకుని నడుస్తున్నారు. ఇంట్లోంచి బయటకు రావాలన్నా భయపడుతున్నారు. బండ్ల మీద వెళ్ళే వాళ్ళు వెళ్తే వాటర్ మీద పడిపోతే ఏమో మనం జారి పడిపోతామేమోనని చాలా నిదానంగా వెళ్ళారు. ఒక చిన్న బాబు కూడా వాటర్లో పడిపోయాడు అనమాట. వెంటనే అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది. పొద్దున్నే టీవీ వాళ్ళందరూ వచ్చారు, మొత్తం అంతా విజువల్స్ అన్ని తీసుకున్నారు. దీనికి వెంటనే పరిష్కారం దొరికితే బాగుంటుందని చూస్తున్నాము. ఇంతకుముందు పీసీబీ వాళ్ళకి, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము కంప్లైంట్ లెటర్లు ఇచ్చి ఉన్నాము. ఒక 100 లెటర్ల దాకా ఇచ్చాము. కానీ వాళ్ళు వస్తున్నారు, మరి వాళ్ళ దగ్గరకు వచ్చి లంచాలు తీసుకుని వెళ్ళిపోతున్నారో ఏమో తెలియదు. వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు, అంతే యాక్షన్ తీసుకున్నట్టు వచ్చి అంతా చూస్తున్నారు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మేము వాళ్ళు వచ్చి పట్టించుకుంటారు కదా అని మేము యువతలకు వచ్చేస్తున్నాం. కానీ అవి మాత్రం బంద్ అవ్వాలి. రెడ్ జోన్లో ఉన్నాయి 100 కంపెనీల పైన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంతవరకు యాక్షన్ అనేది లేదండి. మేడ్చల్లో నూతన మార్కెట్ కమిటీ భవన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబుని అడ్డుకుంటారేమో అనే భయంతో ముందస్తుగా మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ కోఆప్షన్ నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మాజీ చైర్మన్ చెప్పింది వాళ్ళు అయినా మీరు అరెస్ట్ కోసం ఎట్లా ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి వస్తే కూడా అరెస్ట్ చేసే టీఆర్ఎస్ వాళ్ళను ఇంత అధ్వానమా అని నాకు ఇన్విటేషన్ ఉంది. చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తానే నన్ను నిలిచింది, ఆహ్వానించింది. రైతుల గోసాడు. ఎందుకంటే రైతులు వాళ్ళు రుణము బాగా రైతుల బాధ చెప్పుకొని మంత్రి వస్తే రైతులు బాధ చెప్పుకుంటారు, తప్పేముంది అలా. ఇప్పుడు ఎక్కడికక్కడ రైతులను, టీఆర్ఎస్లను ఇంటింటికి పోయి అరెస్టులు చేయడం, ఇప్పుడు అన్ని ఊళ్ళలో మా వాళ్ళని అందరినీ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇవాళ మా జిల్లా పార్టీ, మా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ మీద పెట్టాను. జిల్లా పార్టీ ప్రతి కార్యకర్త, జిల్లా పార్టీ మెయిన్ కార్యకర్తలు అందరూ జిల్లా పార్టీ ఇప్పుడు 10 గంటలకు నేను అక్కడనే వెళ్దామని పెట్టాను. అన్యాయం అన్నాయి, దారుణం. మా మీటింగ్ పోతామని చెప్తుంది, దారుణమే అన్నాయి. మాట్లాడినాను ఇప్పటిదాకా సర్దార్ సాబ్తో మాట్లాడినా, మీరు రావచ్చు పోవచ్చు, మీకు ఇన్విటేషన్ ఉందని చెప్పింది. అయినా కూడా మా కేటీఆర్ గారు, మా మల్లారెడ్డి, మా ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ మా మీటింగ్ ఉంది అలా. ఎందుకంటే 29వ తారీఖు ఇది దీక్షా దివాస్ ఉంది, దానికోసం వెళ్తున్నాను. అక్కడ కోసం రెడీ అయినా నేను. మీ మీటింగ్ కాదు, మీ మంత్రిని అడుకోవడం కాదు, మీకు అక్కడ వస్తలేము. అక్కడ రైతులే చూసుకుంటారు, మా టీఆర్ఎస్ వాళ్ళు అవసరం లేదు. రైతులకు అందరికీ అర్థమైపోయింది ఇది అన్యాయం అన్నాయి.
ఈరోజు మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రారంభోత్సవానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు ఇచ్చేస్తున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులను మరి పొద్దున్నే ఇళ్లకు పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ అరెస్టు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆ బిల్డింగ్ను కట్టింది నేను ఒక చైర్మన్గా ఉండి 2,40,00,000 రూపాయలతోటి ఆ బిల్డింగ్ను మొత్తం పూర్తి చేసిన నా హయాంలో. ఈరోజు ఆ కార్యక్రమానికి ఆ మార్కెట్ కమిటీ నూతనంగా ఎన్నికైన చైర్మన్ కూడా మమ్మల్ని ఆహ్వానించిండు, మా ఎమ్మెల్యే గారు కూడా ఆహ్వానించారు, మా ఎమ్మెల్సీని కూడా ఆహ్వానించారు. అయినా కూడా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి మేము బయలుదేరుతున్న తరంలో మరి మీరు మంత్రులను అడ్డుకుంటారు, మీరు ఎక్కడ పోయేది లేదని చెప్పి ప్రతి ఇళ్లకు పోయి మా కౌన్సిలర్లను, మా కోఆప్షన్ సభ్యులను మమ్మల్ని ఎక్కడికక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టడానికి నిన్న మా గౌరవ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. మరి ఎందుకంటే 29వ తారీఖు దీక్షా దివాస్ ఉంది. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య నాయకులతోటి, జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోటి, ముఖ్య నాయకులతోటి మీటింగ్ ఉందని మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్పారు. ఆ కార్యక్రమానికి మేము ఇక్కడ నుండి దుందిగల్ గండిమైసమ్మకు బయలుదేరుతున్న తరుణంలో మరి మా ఇళ్లకు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం, మరి మీరు మంత్రులు వచ్చి పోయేదాకా మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఇలాంటి గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళకు ఒకటే భయం, మరి రైతులకు మేము రుణమాఫీ చేయలేదు, వడ్లు కొనుగోలు చేయలేదు, వడ్లకు బోనస్ ఇవ్వలేదు, ఎక్కడొచ్చి రైతులు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటారో అని వాళ్ళు అనుకుంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎంతమంది అరెస్టు చేసినా మరి రైతులు చేసే పని రైతులు చేస్తారని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ బ్యాగులు తయారయ్యే ఓ పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిందే. మబ్బుల్లో మొత్తం ఏదైతే పొగ వస్తుందో పొగంతా పల్లి రోడ్లో ఎస్ఎస్వి ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాస్టిక్ కంపెనీ ఇది. ఈ కంపెనీలో 4th ఫ్లోర్లో ఏదైతే ఈ మెటీరియల్ తయారు చేయడానికి బ్యాక్ సైడ్ తయారు చేయడానికి మెటీరియల్ ఏదైతే డంప్ చేశారో గోడౌన్ టైప్లో ఉందో ఆ గోడౌన్ టైంలో డ్యూ టు షార్ట్ సర్క్యూట్ కానీ లేదా వేరియస్ రీజన్స్ వల్ల అక్కడ ఫైర్ అయింది ఇది. సో దాదాపు ఇది 2:30కి అట్లా స్టార్ట్ అయింది. ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు, SHO జీడిమెట్ల మల్లేషు, SI ప్రేమ్ సాగర్ కంపెనీ మేనేజ్మెంట్ అంతా కూడా కలిసి ఇమీడియట్గా ఒక 5 ఇంజిన్స్ 4 తెప్పించాం. ఆ
కంటిన్యూగా మేము ఫాలోఅప్ చేస్తున్నాం దాన్ని మంటలు ఆర్పడానికి. దాంతో పాటు ఇది సరిపోదని చెప్పి అడిషనల్గా కూడా 2-3 వాటర్ ట్యాంక్స్ కూడా తీసుకొచ్చాం. దీనికి చైర్మన్ గారు రాజు గారు కూడా ఉన్నారు, అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. అంతా కూడా తప్పనిసరిగా అది యాక్సెస్ కొంచెం తక్కువ ఉందని కొంచెం టైం తీసుకుంటుంది. డెఫినెట్గా మ్యాక్సిమం ఎంతైతే చేయగలుగుతామో ఆ ఫైర్ సహాయం దగ్గర నుంచి కానీ పోలీస్ సైడ్ నుంచి కానీ దాని మంటలకి ఎంత తొందరగా ఆర్పిస్తామో అంత మ్యాక్సిమం ప్రయత్నం చేసి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రాణ నష్టం లేదు, మనుషులు కూడా ఎవరు లేరు, ఓన్లీ ప్రాపర్టీ మాత్రం డ్యామేజ్ ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్, దీనికి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఏమన్నా ఉంటే అందరికీ సలహా ఇస్తున్నామంటే వైరింగ్ కానీ ఏమన్నా కూడా పాతది కానీ కాకుండా కొంత కొత్తదిగా పెట్టుకొని ఎప్పటికప్పుడే దాని వైరింగ్ అప్డేట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలని సలహా చెప్పాం ఆల్రెడీ. అందరికీ ఇంతకుముందు కూడా సమ్మర్లో కూడా ఏ విషయాలు చెప్పాం, ఇప్పుడు కూడా అయ్యే చెప్తున్నాం. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఇది ఒక మానవ తప్పిదంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అంత సిమెంట్ స్ట్రక్చర్ కూడా ఉంది, కానీ 5th ఫ్లోర్ 4th ఫ్లోర్లో ఒక వేస్టేజ్, ఆ రైస్ బ్యాగ్స్ యొక్క వేస్టేజ్, ఆ గన్ని బ్యాగ్స్ యొక్క వేస్టేజ్ని అక్కడ స్టోర్ చేసి అక్కడ ప్లాస్టిక్ని ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ చేయడంతో ఈ సంఘటన జరిగిందని అందరూ చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా యాజమాన్యాలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంతకుముందు చాలా వరకు వారానికి ఒకటి పేలిన సంఘటనలు చూసినాం. ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయ్యింది. అయినా ఇలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఈ పారిశ్రామిక వాడలో చాలామంది నివసిస్తారు. ఇంతకుముందు ప్రభుత్వం లాగా ఇప్పుడు కూడా అధికారులు ముద్దు నిద్రపోతే కుదరదు. అధికారులందరూ తగు చర్యలు తీసుకోవాలి. స్టాఫ్ లేకపోతే రిక్వెస్ట్లు పెట్టి నియమించుకోవాలి. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం అధికారుల తప్పిదమే కాకుండా యాజమాన్య తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది. కంపెనీ యజమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సేఫ్టీ మెజర్స్ పాటించాలి. ఇక్కడ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ పాటించినట్టు కనిపించట్లేదు. దాదాపు గంట అయింది, 4 ఫైర్ ఇంజన్లు, 10 వాటర్ ట్యాంకర్లు వచ్చినాయి. అవి ఇంకా అదుపులోకి రావట్లేదు, ఇంకా గంట పట్టేటట్టుంది. కాబట్టి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యాపారస్తుడు, ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు ఎవరికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తగు చర్యలు పాటించాలి. లేకపోతే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. మీ మీద నిర్ణయాలు నేను జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ప్రతి ఇండస్ట్రియలిస్ట్కి, దాన్ని వీక్షించే ప్రతి అధికారికి చెప్తున్నా, కఠిన నిర్ణయాలు ఉంటాయి ఈ ప్రభుత్వంలో. ప్రజా ప్రాణాలతో ఆడుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. దయచేసి ఇప్పటికైనా మిగతా ఇండస్ట్రియలిస్టులందరికీ, ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం ఏంటంటే, మీరు తగు రక్షణ చర్యలు ఏదైతే సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో వాటిని పాటించండి. పర్యావరణాన్ని పాడు చేయకండి. ధన్యవాదాలు. యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు బానిస కావద్దని మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి అన్నారు. నాచారంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో విద్యార్థులకు నాచారం పోలీసులు, సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ సంయుక్తంగా సైబర్ నేరాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఏకాగ్రతతో విద్యను అభ్యసించే తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అపరిచిత వ్యక్తులు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. షీ టీమ్స్ ప్రాముఖ్యత, నిర్వహించే విధులు, పోక్సో చట్టాలు, సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ, డయల్ 100 ప్రాముఖ్యతపై వివరించారు. విద్యార్థి దశ చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాలని, ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు వారి బాగోగులతో పాటు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో చూడాలని సూచించారు. या फिर आप इस वेबसाइट पे जाके भी कंप्लेंट कर सकते हो. बाकी ऐसे स्कैम और फ्रॉड से आप अपडेटेड रहो. तो आप साइबर दोस्त के अकाउंट को फॉलो कर लो, जो गवर्नमेंट का ही है. ఇది ఎందుకు చెప్తారో నీకు మళ్ళీ చెప్తాను. దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, దిస్ ఇస్ ఫర్ యువర్ పేరెంట్స్. ఓకే गाइस, एक फ्रॉड जो प्रेरित कर रहा है. Are you comfortable in Telugu, Hindi or English? You are just tapping. Okay? Just see. After that, we'll interact. ఈరోజు నాచారంలో ఉన్న జాన్సన్స్ గ్రామర్ స్కూల్, ఇక్కడ +2 వరకు ఉన్న స్టూడెంట్స్తో ఈరోజు సైబర్ అవేర్నెస్ మరియు నార్కోటిక్ డ్రగ్స్ దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళంతా మన భారతదేశానికి రేపటి భవిష్యత్ తరం. కాబట్టి
నేటి పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళంతా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు మంచి అవగాహన కల్పించడానికి సైబర్ క్రైమ్ గురించి మరియు అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ గురించి వాళ్ళకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మేనేజ్మెంట్ వారి సహకారంతో ఈ అవగాహన సదస్సులో ఏ విధంగానైతే సైబర్ క్రైమ్స్ నేడు ఏ విధంగా అయితే డే టు డేలో సైబర్ క్రైమ్ జరుగుతూ ఉందో అదేవిధంగా యూత్ అంతా మత్తుకు బానిసై ఏ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వాటికి దూరంగా ఉండాలని, తర్వాత సైబర్ క్రైమ్ ద్వారా ఏ విధంగా మోసాలు జరుగుతూ ఉన్నాయో వాటికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఈ అవగాహన సదస్సు నుంచి వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళందరికీ చెప్పడానికి పోవడం జరిగింది. ఎందుకంటే సొసైటీలో అందరికీ తెలిస్తే పిల్లల ద్వారా బాగుంటుందని చెప్పేసి మేము పోవడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో నాచారం ఇన్స్పెక్టర్, తర్వాత సైబర్ క్రైమ్ నుంచి కూడా ఇన్స్పెక్టర్ గారు, తర్వాత మన నార్కోటిక్ బ్యూరో నుంచి ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ అవగాహన సదస్సుకు హాజరై వారి సూచనలు సలహాలు అన్నీ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. తర్వాత వీళ్ళంతా భవిష్యత్ తరాలకు మంచిగా ఎదగాలని మేమంతా కోరుకుంటూ వాళ్ళకు గుడ్ లక్ చెప్పడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బీసీ వాదం పెరిగిపోయిందని, బీసీ నినాదం గ్రామాలకు చేరిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇన్ని రోజులు విద్యా ఉద్యోగాల కోసం కొట్లాడమని, ఇప్పుడు రాజ్యాధికారం కోసం కొట్లాడాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ సమరభేరి కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహమ్మద్దీన్ మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావులతో కలిసి ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. రాష్ట్రంలో బీసీల రాజ్యం తరహాలో రాబోతుందని, ఇక త్వరలో రాబోతుందని, ముఖ్యమంత్రి పదవులు అగ్రకులాలకు రిజర్వ్డ్ కాదన్నారు. బీసీలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ఉద్యమ పంతాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలయ్యే వరకు తమ ఉద్యమం ఆగదని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. మన విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారిని వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళే వస్తారు. ఆ పిల్లలకు మేము చైతన్యం చేస్తే ప్రతి ఇల్లుకు చైతన్యం అనేది వస్తుందన్న. మీరు చెప్పినటువంటి మాటలను స్ఫూర్తిగా తీసుకొని నేను ఈరోజు ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని ఎన్నో ప్రెషర్స్ వచ్చినప్పటికీ కూడా మేము మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా పిల్లలకు పాఠాలు చెప్తున్నామన్నా. మన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి శాయశక్తులు మేము కృషి చేస్తామన్నా. మరి మనం ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణన జాతీయ స్థాయిలో జరగాలి. మనకు అన్ని రాష్ట్రాల్లో జరగడం ఎవరు చేసిరు, ఎవరు చేయలేదు. అదే ఈడబ్ల్యూఎస్ అయితే పొద్దున బిల్లు పెడితే సాయంత్రం వరకు వచ్చింది, ఎవరు డిమాండ్ చేయకుండా. కానీ బీసీల కోసం 50 రోజులు మేము కొట్లాడుతుంటే ఎవరు పట్టించుకోరా. మా బీసీల సత్తా ఏంటో చూపిస్తాం. రాబోయే కాలంలో అసోసియేషన్ త్వరలోనే రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నా. అందుకు కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రావాలని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు హైదరాబాద్ నడిపోతున్న జరుగుతున్నటువంటి బీసీ ఏడేకి ఇచ్చేసినటువంటి మన టైగర్ ఆర్ కృష్ణయ్య గారికి స్వాగతం పలుకుతూ వేదిక పైన పెద్దలందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను. వేదిక ముందున్న నా బీసీ టైగర్లకు వేదిక పైన రాకుండా నేను ఉద్యమంలో భాగస్వాముగా కాబట్టి అదేవిధంగా ప్రజల లోపల చైతన్యం ఉన్నది. ఏంటిదంటే లేదు మనం మేలు చేస్తారా. అందుకే ఈ రోజు నేను మీ అందరి కోసం కొట్లాడుతుంటే నేను ఏ పార్టీల మెంబర్లు కాదు, ఏ పార్టీ కోసం ఎక్కడ ఉద్యమానికి పిలిపించినా మీరు అందరూ ఉండి జనాన్ని, కాలేజీ పిల్లలు, హాస్టల్ పిల్లలను, ఉద్యమాలను, సర్పంచులను అందరినీ కూడా రోడ్డు మీద తీసుకురావాలి. మన కమిటీలు ఎక్కడెక్కడ లేవో అక్కడ మీరు కమిటీ చేయండి. వినకపోతే నా దగ్గర నేనే డైరెక్ట్ పదవిస్తాను. అందుకే అందరూ కూడా నాయకులు ఎదగాలి, సంఘ నిర్మాతలు ఎదగాలి, ఉద్యమకారులుగా ఎదగాలి. మన జాతి తలెత్తుకొని తిరిగే విధంగా మీ నాయకత్వం కింద పనిచేయాలి. ఆ విధంగా నాయకత్వం పెట్టాలని, ఆ దిశగా తీసుకుపోవాలని ఈరోజు మిర్యాలకు ఈయన అశోక్ టైం లేకుండా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని
రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పోతుంది? మామూలు ఉన్నారు కోట్ల వందల కోట్లకి వెళ్ళిపోయారు. మేమందరం ఇంకా గొర్రెకాడ, ఎడ్లకాడ, బండ్లకాడ, వ్యవసాయం కూలీల కానీ మేము అందరూ బస్సులు అవుతున్నాయి. 75 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మనం అనుకున్నంత స్థాయికి, మనం ఎక్స్పెక్టెడ్ స్థాయికి బీసీ ఎదగలేకపోయాం. అందుకే ప్రపంచంలో ఒకసారి చూడండి, దోపిడీ, పీడన, వివక్షత లేదా అసమానతలు తొలగిపోయి పేదరికం నిర్మూలించడానికి అనేక విప్లవాలు వచ్చాయి. చైనాల విప్లవం వచ్చింది, రష్యాల విప్లవం వచ్చింది. పార్టీలు అన్ని పార్టీలను ఇంటికి గెలిపిస్తున్నారు, ఇంటికి పడుతున్నారు శిల్పారావు. కాబట్టి మీరు అందరూ చాలా ముఖ్యమైన నాయకులు అందరూ వచ్చారు. ఏ ఉద్యమానికి పిలిపించినా మీరు అందరూ ఆ ఉద్యమాన్ని, ప్రజలను, మన బీసీ విద్యార్థులను, హాస్టల్ విద్యార్థులను, సర్పంచులను, నాయకులను తీసుకొని పోయి ర్యాలీ చేయాలి. నేను నా ఫీల్డ్ మెంబర్స్ బకాయి ఇవ్వాలని పిలిపించాను. ఒక్కొక్క ర్యాలీ ఏం ర్యాలీ లేదు, 5,000 10,000 మందితో ర్యాలీ. సూర్యాపేట, మిర్యాల కూడా, భువనగిరి, తాండూరు, ఖమ్మం, ఎక్కడ చూస్తే 1000 మంది బయట రోడ్ల మీదకి వచ్చారు. 10,000 5,000 ఎమ్మెల్యేలు ఫోన్ చేసి అన్నా మేము కొత్త వచ్చినాము, అప్పుడే మీరు ఇట్లా 1000 మందితో మీ పిల్లలంతా ర్యాలీ తీస్తున్నారంటే మరి మేము మీకు వ్యతిరేకం కాదు, మా పైసలు మాకు ఇవ్వమని అడుగుతున్నామని చెప్పారు. కాబట్టి ప్రజలు యుద్ధం చేయడానికి, ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాయకులు అందరూ. మీరు ఇలా రామకృష్ణ ఉన్నాడు, రోజు ఉద్యమం చేస్తాడు, నాకు నిద్ర అర్థమిస్తలేడు ఆయన. అట్లా ప్రతి ఒక్కరు ప్రజలు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అందరూ ముఖ్యమైన నాయకులు ఇక్కడ వచ్చారు. ఈ ఫీల్డ్ రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు పెంచాలని కానీ, లోకల్ బాడీ రిజర్వేషన్ పెంచాలని కానీ, చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలని అందులో ఒక డిమాండ్ యాడ్ చేయడం కానీ, వీటన్నింటి మీద మీరు అందరూ కాలేజీలకు వెళ్ళి విద్యార్థులను, యూత్ను, సర్పంచులను, గ్రామ పెద్దలందరినీ కలిసి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. మీరు ఉద్యమం బలంగా చేసుకుంటూ వస్తే ఉద్యమ పంత మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు అందరూ అనుకుంటున్నారు చట్టసభలో రిజర్వేషన్ సాధ్యమవుతుంది, తప్పనిసరి సాధ్యమవుతుంది, సాధించి పెడతామని చెప్పి లోకల్ బాడీ రిజర్వేషన్ సాధ్యం కాదని 84లో పెద్దలందరూ చెప్పారు తెలుగు నాయకులు. కానీ ఉద్యమం చేసి ప్రభుత్వాలను ఒప్పించి అప్పుడే 34% రిజర్వేషన్ మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా మీరు అందరూ రాసి పెట్టుకోండి, ఇందులో మన డిమాండ్ న్యాయం ఉంది, ధర్మం ఉంది. నచ్చజెప్పి ఆ పునర్గణన దాదాపుగా పూర్తి కావస్తున్నది. ఇక మిగిలిన పునర్గణన కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి మీరు సహకరించాలని కోరుతున్నా. ఇక మన డిమాండ్ల సంగతికి వస్తే ప్రజాస్వామ్యం, రేపే రాజ్యాంగ దినం, కాన్స్టిట్యూషనల్ డే. ఆ సందర్భంగా మనం ఒక రోజు ముందే మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ప్రకారం అందరం సమానంగా బతకాలి, సమానంగా ఎదగాలి, సమానంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవన్నీ జరగాలంటే భాగస్వామ్యం దొరకాలి. రాజకీయాల్లో భాగస్వామ్యం చాలా కీలకం. ఆ భాగస్వామ్యాన్ని సంపాదించుకోవాలంటే అందరికీ కూడా భారతదేశంలో ఉన్న అసమానతల వల్ల సామాజిక, ఆర్థిక అసమానతలు కలిసి సాగుతున్నాయి. దానివల్ల చాలా మందికి భాగస్వామ్యం దొరకట్లేదు. అందులో బీసీలు ఒక ప్రధానమైన వర్గం. ఈ వర్గానికి కూడా తగిన భాగస్వామ్యం దొరకాలి. వనరుల్లో వాటా దక్కాలి, పాలనలో భాగస్వామ్యం దొరకాలి. దీన్ని మనం సాధించుకోవటానికి కులగణన విజయవంతం చేయడం ఒకటే చాలదు. మన వాటాను పెంచుకోవటానికి సంఘటితంగా పోరాటం కూడా చేయాలి. ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో జరిగే ఈ పోరాటానికి నేను ఈ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, ఇది సాధించడానికి మా వంతు తోడ్పాటు ఉంటుందని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చి వంట అన్నం వండుతాడు, ఇంకోడు కూరగాయలు వస్తాడు, కూరగాయలు చేస్తాడు, తీసుకొచ్చి వాళ్ళు పెడతారు. ఇక వడ్డించే కాడ మాత్రం మనం ఉన్నాం, పనికాడ మాత్రమే మనం ఉంటాం. వడ్డించే కాడ ఇద్దరు వస్తారు, కూరకాడ ఊరు, తుర్కల కాడ ఊరు, అన్నం కాడ ఉంటాడు. వాళ్ళ ముఖాలు చూసి ఇక వంట చేసి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టారు. వేస్తే చార్చాకి చేస్తారు, లేదంటే బొక్క వేసేస్తారు. ఇది అట్లా ఉంది నా పరిస్థితి. మనం ఓట్లేస్తున్నాం, మనం ఓట్లేసి ఎమ్మెల్యేలు చేస్తున్నాం, మనం ఓట్లేసి ఎంపీలు చేస్తున్నాం.
రాజకీయంగా అందరూ ఎదుగుతూ ఉన్నారు. కానీ మళ్ళీ మన సమస్య వచ్చి వాళ్ళని మనం అడుగునే పరిస్థితి వచ్చింది. 70 సంవత్సరాల పైగా దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు దేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదంటే ఎంత సిగ్గుచేటు చెప్పండి. మన ఓట్లతో మనం ప్రధానమంత్రులను చేస్తే మీరు ఒక మంత్రిత్వ శాఖ లేదు, బడ్జెట్లో కేటాయింపు లేదు, కనీసం చెప్పుకోవడానికి దిక్కు మొక్కలేదు. ఎందుకంటే ఇలా మనం చట్టసభ లేదు కదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పినంటే పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అన్నాడు. పొలిటికల్ పవర్ మీ చేతులుంటే అన్ని మీరే వేసుకోవచ్చేది. మీరు ఓట్లేసి మీరే అనుకుంటున్నారు, మీరు ఓట్లేసి మీరు చెప్పించి మీరే అనుకుని హాస్టల్ ఫీజులు వచ్చండి, హాస్టల్ అన్నం పంచి పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మనకు ఉద్యోగాలు ఎక్కడ ఈ దేశంలో రాష్ట్రంలో దేశ జనాభాలో 2% మాత్రమే ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ ఉంటాయి, మిగతా ప్రైవేట్ ఉంటాయి. అది ఎప్పుడైతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తారో అప్పుడే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది, అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. చట్టసభలో ఎప్పుడైతే రిజర్వేషన్ కల్పిస్తారో అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. మన చట్టాలు మనం తయారు చేసుకుంటే అప్పుడు మనకు గౌరవం దక్కుతుంది. మనం చట్టాలు మనం తయారు చేసే శక్తి మనకున్నా వేరే చేత పెట్టి మనం అడుగుతా ఉన్నాం. తీసుకుపోయి చేత పెట్టి అయ్యా మాకు రిజర్వేషన్ చేయండి అది ఎలా చేయాలప్పుడు మర్చిపోయి సమస్య నుంచి కొట్లాడతాం. అసలు టైం మర్చిపోతాం, మన ఎలక్షన్ నుంచి కొట్లాడతాం. ఎలక్షన్ కూడా ఆడుకుంటాం, ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం, మళ్ళీ జోరు పెట్టుకుంటాం. ఓట్లు ఎవరికి వేయాలి, ఏ ప్రభుత్వాలకి వేయాలి, ఏ ప్రభుత్వానికి వర్గాల పైన ఉంటుంది అనే ఆలోచన కూడా ఈ వర్గాలకు వచ్చినప్పుడు మాత్రమే న్యాయం దక్కదు. తప్ప మనం ఎన్ని కొట్లాడినా న్యాయం దక్కదు. ఇలా మనం నేను చూసిన చదువుకునేటప్పుడు అన్నం పప్పుచాలని చెప్పి అన్నంలో పురుగులని చెప్పి ఆ కృష్ణ గారి ఇంద్రపాల దగ్గర ధర్నా చేసేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి లేదు, పురుగులు నేర్చుకో చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా చేయాలి. చట్టసభలో రిజర్వేషన్ వచ్చేంత వరకు ఎన్ని నేర్చుకున్నా కూడా లాభం లేదు. చట్టసభ రిజర్వేషన్ వచ్చినప్పుడు మాత్రమే చేసుకోగలుగుతాం. అందుకే ఈరోజు మనకు ఒకటే గురి పెట్టాలి, చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి. దాదాపు 60% జనాభా ఉంది, 60% జనాభా ఉన్నటువంటి వాళ్ళకు జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ కల్పించాలి. చట్టసభలో వచ్చేటట్టు అటు కేంద్రంలో స్థానిక సంస్థలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తా ఉంది. 70-80 కాల్స్ పెట్టింది, అవన్నీ అవసరం లేదు. నీ పేరేంటి, నీ కులమేంటి, నీ ఉపకులమేంటి, ఇంకా అంతటి వస్తే గవర్నమెంట్ ఉంటేవా ప్రైవేట్ ఉంటేవా 90 ఉందా లేదా ఈ 5 కాలం కాదు. కానీ 70 కాలాలు పెట్టి మరి సర్వే చేస్తా ఉన్నారు. చాలా మంది సర్వేలలో భయపడి ఇస్తలేరు, ఇంటర్వ్యూ ఇస్తలేరు, కాలం వేసుకొని పోతా ఉన్నారు, బహిష్కరిస్తా ఉన్నారు. కానీ 90% కంప్లీట్ అయింది, 99% కంప్లీట్ అయింది అంటున్నారు. ఒకసారి సమీక్షించారు, దయచేసి సమీక్షించి ప్రతి ఒక్క కులగణంలో ప్రతి ఒక్క ఇల్లు పాల్గొనదా లేదా చూడండి. ఇలా మన కళాకారుడు ఒక తమ్ముడు రామలింగ గారు మన జీవితం మొత్తం పాల్గొనకుండా ఫిజికల్ కలిసి చేస్తా ఉంటారు. పాటల ద్వారా సరే మన వాట్సాప్లలో పంపండి, పాటల ద్వారా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పాట కానీ పాటల ద్వారా తెలంగాణ ఉద్యోగం వచ్చింది, పాటల ద్వారా అనేక ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు వాడుకోండి. వీళ్ళు చాలా వరకు ఇన్ఫర్మేషన్ రావట్లేదు, కొంతమంది ఇవ్వట్లేదు, మరి తప్పుదలుగా ఉంటుందా అని భయం వేస్తూ ఉంది. కనుక వీళ్ళు 42% ఎందుకు అర్థం కాలేదు. 42% మా జనాభా అనుకుంటున్నారా ఎట్లా జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సభ ద్వారా. మరి కనీసం 60% జనాభా ఉంది, 60% మీ ఎందరో మాకంతా జనాభా ప్రాతిపదికన స్థానిక సభలో రిజర్వేషన్ ఇవ్వాలి. కేంద్రం కూడా రేపు సెన్సెస్ లో ఇది నేర్చాలి, కులాలను చేర్చాలి, పెట్టాలి, చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పించాలి. రేపు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి చట్టసభలో ఎవరు రిజర్వేషన్ కల్పిస్తారో వాళ్ళకే ఈ వర్గాల మద్దతు ఉంటుందని చెప్పి జాతీయ స్థాయిలో కూడా మనం తీసుకోవాలి. మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ లో కొలువైన శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోచుకుని స్వామివారి శివకేశవులు ఒకటే చాటింగ్ చెబుతూ స్వామివారికి లింగాకరంలో అలంకరణను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః శ్రీగణేశాయ నమః. వెంకటేశ భగవానికి జై. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీడియా గారు మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా లైఫ్ లైన్ హాస్పిటల్లో కుమార్ 40 సంవత్సరాలు అనే వ్యక్తి ఆదివారం నాడు అనారోగ్య కారణంతో అడ్మిట్ అయి ఈ రోజు ఉదయం చనిపోవడంతో హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే కుమార్ చనిపోయాడని ధర్నాకు దిగిన మృతుని బంధువులు హాస్పిటల్ యాజమాన్యం సరైన ట్రీట్మెంట్ చేయకుండా నిన్న చనిపోయిన వ్యక్తిని ఇప్పటి వరకు హాస్పిటల్లో ఉంచుకున్నారని హాస్పిటల్లోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కుమార్ చనిపోయాడని పెద్ద ఎత్తున హాస్పిటల్ ముందు రోడ్డుపై బైఠాయించి డౌన్ లైఫ్ లైన్ అంటూ ఇక ఆందోళనకు దిగారు మృతుని కుటుంబ సభ్యులు బంధువులు. అందరూ స్టార్ట్ అండి, రండి అందరూ రండి అరా అందరూ రండి. పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మూసుకొని సపరేట్ ఇంట్లో కూర్చొని డాక్టర్ల కోసం తీసుకోవడం ఎందుకు? మాకు జీవితం ఉన్నది, మాకు పిల్లలు ఉన్నారు, మేము సంసారం చేసే వాళ్ళమే, మాకు బాధ్యతలు ఉన్నాయి. మేమేమి ఇక్కడికి వచ్చి ఏదైనా ఏమన్నా చూడు కాన్షియస్ లోనే పని చేస్తున్నాం. మా కాన్షియస్ లోనే మేము ఇక్కడే ఉంటాం. లాంకెళ్ళి పిలవండి.
చనిపోవడం కాదు సార్, ఆయన్ని మరి వాళ్ళు చెప్తేనే కదా వీళ్ళు అందరూ వచ్చారు, ఎలా వస్తారు సార్? అంటే దాని కేసు అర్థమైంది. ఎంతసేపు ట్యూబ్ తీస్తే చనిపోయారు కదా అని, ట్యూబ్ తీస్తే చనిపోతారని చెప్పారని అన్నారు కదా, అదే జరుగుతుంది. మేము ట్యూబ్ డిస్కనెక్ట్ చేస్తే పేషెంట్ ఎత్తేది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మరుగురు స్పెషల్ ఎక్స్ప్రెస్ లో వికలాంగుల భోగిలో రమణమ్మ అనే మహిళ హత్యకు గురైంది. బెల్గావి నుండి మనుగురు వెళ్లే క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు రమణమ్మ గొంతును టవల్తో నులిమి హత్య చేసినట్టుగా ఆనవాళ్లు ఉన్నట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ఆమెను చంపిన అనంతరం దుండగులు 25,000 రూపాయలు నగదు అపహరించుకుని వెళ్లారు. జయద్గిరిగుట్టలోని తన పెద్ద కూతురు చూసేందుకు వస్తున్న సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన. రైల్వే స్టేషన్ కు రమణమ్మను తీసుకెళ్లేందుకు వచ్చిన ఆమె అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఉన్న రమణమ్మను చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రమణమ్మ హత్యకు గల కారణాలను పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి రంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం శంషాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. పరిశీలకులు మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, మాజీ విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్, అంజయ్ యాదవ్, యువ నాయకులు పట్లుల కార్తిక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ముఖీం, దీపా మల్లేష్, చిలకమర్రి నరసింహ, దేశమోని ఆంజనేయులు, సాయిబాబా వర్గాల నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున్న ప్రభుత్వం ఎక్కడ కూడా మీటింగ్ పెట్టుకోవాలన్నా పర్మిషన్ అడుగుతున్నారు. పర్మిషన్ లేకపోతే మనము మీటింగ్ పెట్టుకునే పరిస్థితి లేదు. మొన్న మన మహబూబాబాద్ లో జరిగిన మీటింగే సాక్ష్యం. సో దాని గురించి ఎందుకని చెప్పి ఎక్కడైతే మన పార్టీ ఆఫీసుల దగ్గరనే ప్రోగ్రామ్ చేయమన్నారు. మన అధ్యక్షులు డీటెయిల్స్ అని చెప్తారు. ఆ రోజు మాత్రం దయచేసి ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరికీ ఏంటంటే, ఆ రోజు పార్టీ జెండా పట్టిన ప్రతి ఒక్కరు ఉద్యమంలో ఉన్న ఉద్యమకారులు, ఎందుకంటే చాలా మంది ఉద్యమకారులు నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆ రోజు హోంమంత్రిగా ఉండి ఉద్యమ కాలంలో ప్రాణాలకు తెగించి దెబ్బలు పడతాయని తెలిసినా కూడా దెబ్బలను కూడా లెక్క చేయకుండా మంత్రుల కాన్వాయిలకి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వచ్చిన ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు. నేను చూశాను ఆ రోజు కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా పిలుద్దాం, అందరిని పిలిచి కేసీఆర్ గారు నిజంగానే
ఆ రోజు 29 నాడు మొదలుపెట్టిన కార్యక్రమం కేసీఆర్ గారి ఖర్చులో తెలంగాణ వచ్చుడు అనేది అయితే తీసుకున్నారు నినాదం. ఆ రోజే తెలంగాణ రాష్ట్రానికి అంకురార్పణ జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున చేసుకుందాం. ఆ రోజు మాట్లాడుకుందాం పెద్ద ఎత్తున. కానీ అందరినీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా మీకు అందరికి పనిచేస్తూ జైపాల్ యాదవ్ గారు పెద్దలు చెప్పినట్టు లగచర్లలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మహేశ్వరం కానీ ఇబ్రాహీంపట్నం కానీ కల్వకుర్తి కానీ ఎక్కువ మంది ఎస్టీ సోదరులు ఉన్నారు. నాకైతే నా నియోజకవర్గంలో నా ఎస్టీ సోదరులు కూడా వెన్నంటుండి గెలిపించినట్టు ప్రధాన పాత్ర పోషించున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ రోజు మీటింగ్ పెట్టాల్సింది ఒక మీటింగ్ పెడతాం. లగచర్లలో జరిగిన సంఘటన ఆ రోజు ఒక్కరొకరు ఈరోజు మాట్లాడుతూ చెప్పినాడు రాంపాల్ నాయక్ గారు. ఎందుకంటే ఒక్కొక్క లేడీ ఏ విధంగా ఇబ్బంది పడేదని చూస్తున్నాం. కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున పెడతాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే జైపాల్ యాదవ్ గారు చెప్పినారు కొత్త కాన్స్టిట్యున్సీలు వస్తున్నాయి, చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు వస్తారు, కొత్త లేడీ ఎమ్మెల్యేలు కూడా వస్తారని చెప్తున్నారు. ఆ కొత్త కాన్స్టిట్యున్సీ కోసం మన ముఖ్యమంత్రి గారు కూడా ఎదురు చూస్తున్నారు మన ఏరియాలోనే. బట్ అదే ఏరియాలో దందా పెడతాం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కథలన్నీ కూడా అక్కడ చెప్పే ప్రయత్నం చేద్దాం. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ 29వ తారీఖు నాడు కేసీఆర్ గారు నిజంగానే దీక్ష చేయకపోయి ఉంటే తెలంగాణ చరిత్ర ఎట్లుండేదనేది తెలియదు. ఈరోజు చెప్తున్నారు కదా మేము ఇచ్చినామని చెప్తున్న వాళ్ళందరూ కూడా నిజంగా దిగొచ్చే వాళ్ళంటే పట్టించుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. కాబట్టి కేసీఆర్ గారి నిజంగానే ఒక కారణజన్ముడు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి నిజంగా కేసీఆర్ గారు కారణజన్ముడు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తున్న సందర్భంలో నెక్స్ట్ మీటింగ్ లో 29వ తారీఖు నాడు మీటింగ్ లో ఎంతమంది మాట్లాడారో అంతమంది మాట్లాడే అవకాశం ఇస్తాం. దయచేసి ఈ రోజు అడిగిన వాళ్ళందరినీ ఎక్స్క్యూజ్ చేయమని చెప్తూ మరొకసారి మీకు అందరికీ కూడా 29 నాడు కరెక్ట్ టైం వద్దాం, కరెక్ట్ టైం స్టార్ట్ చేసుకుందాం, చాలా సేపు కూర్చుందాం, రోజంతా ఇక్కడే ఉందాం. ఈ కార్యక్రమం చేసుకున్న ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి జిల్లాలో కూడా జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే దీక్షా దివాసాలు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో వచ్చిన వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సంవత్సరం లోపల తెలంగాణ రాష్ట్రం ఎట్లాగమైందనేది ప్రతి ఒక్కరిలో ఆవేదన. కానీ ఆ తెలంగాణ రాష్ట్రం రావడానికి కేసీఆర్ గారు ఏ విధంగా ఉద్యమించారు, లేదా ఏ విధంగా ఓటేట్ చేశారు, అందరినీ ఏ విధంగా తీసుకొచ్చారు, సమాజం మొత్తం కూడా తెలంగాణ కావాలి అని ఒక రకంగా తీసుకొచ్చారంటే దాని వెనకాల ఎవరు అవునన్నా కాదన్నా ఎవరైతే విమర్శలు చేసినా కేసీఆర్ గారి కృషి మాత్రమే ఉంది. 2001లో ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత 2009లో నవంబర్ 29 రోజు దీక్ష చేసుకోవడం దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు దీక్ష చేస్తున్న సందర్భంలో అంటే నిరంతర దీక్ష చేస్తున్న సందర్భంలో తెలంగాణ వచ్చులో కేసీఆర్ చచ్చుడని ఒక నినాదం తీసుకుంది. ఆ నినాదంతో నిజంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దిగొచ్చింది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని ఏకపక్షాన చేసేటట్టు వచ్చేటట్టు చేయడానికి కేసీఆర్ గారు దీక్ష చేశారు. ఆ దీక్ష చేస్తున్నప్పుడు కూడా ఎన్ని రకాలుగా ఏం చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు దీక్ష కేసీఆర్ గారు చేశారు కాబట్టి కేంద్రంలో ఉన్న ఆనాటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష 60 సంవత్సరాల నుండి ఉన్న ఆకాంక్ష ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఏకదాటికి రావడం జరిగిందంటే ఖచ్చితంగా అది కేసీఆర్ గారి విషయం ఒకసారి గుర్తు చేసుకుంటాం. 29th రోజు ప్రతి కార్యకర్త, ప్రతి ఉద్యమకారుడు, ప్రతి తెలంగాణ వాది కార్యక్రమానికి అటెండ్ కావాలి. రంగారెడ్డి జిల్లాలో ఇక్కడే పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమానికి జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున అటెండ్ కమ్మని, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ చేయమని ప్రతి ఒక్కరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడంలో కేసీఆర్ గారి పాత్ర ఎంత ఉందో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కూడా కేసీఆర్ పాత్ర అంతే ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు ఈరోజు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారంటే ఒక విజన్తో డెవలప్మెంట్ చేశారు. ఒక విజన్తో తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారు మొదలుపెట్టే దీక్ష దివాసోత్సవాన్ని అందరం కూడా సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేద్దాం. అందరూ కూడా అటెండ్ అవ్వాలి. వ్యాప్తంగా కేసీఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కాంగ్రెస్ లో చేరిన కందుకూరు బీఆర్ఎస్ నాయకులు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్వి కోఆపరేటివ్ సొసైటీలో అక్రమ దందా. మేడ్చల్ మున్సిపల్ కోఆప్షన్ నవీన్ రెడ్డిలను అరెస్టు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు.